హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేసే ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. దాన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు రూల్స్ మనకు తెలుసుంటేనే మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. సో ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చూద్దామండి. ఇక్కడ మెయిన్ మనకి మేనేజ్మెంట్ కోటాలో అవైలబుల్గా ఉన్నటువంటి కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్, అంటే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్, వాటితో పాటు ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. B1 కేటగిరీ, B2 కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ. B1 కేటగిరీ అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. అలాగే B2 అంటే ఓన్లీ ఫర్ లోకల్ స్టూడెంట్స్. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే ఇక్కడ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇండియాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ లేదా ఫారిన్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ లో అయితే కంపల్సరీ స్టేట్ లో ఉన్నటువంటి లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఏయూ రీజన్ వాళ్ళు, అలాగే ఎస్వి రీజన్ వాళ్ళు. అంతేకాని నాన్ లోకల్ స్టూడెంట్స్ కి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ లో అడ్మిషన్ లేదు. క్లియర్? అలాగే ఇక్కడ పద్మావతి మెడికల్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ లో ఓన్లీ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్, దీనికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. అంటే ఏ డేట్స్ లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేది. ఆల్రెడీ సెప్టెంబర్ 16వ తారీఖు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయింది. 19వ తారీఖు రాత్రి 9 గంటల వరకు కూడా మీకు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. లేదా ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అదే లాగిన్ పేజ్ లో మీరు మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అక్కడ డైరెక్ట్ గా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ యూనివర్సిటీ ఫీ ఎంత అనేది కూడా చెప్తున్నారు. యూనివర్సిటీ ఫీ అంటే అర్థము, మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు. ఒకవేళ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ లో కానీ సీట్ అలాట్మెంట్ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో వస్తే అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి 25,100 రూపాయలు మీరు పే చేయాల్సి వస్తుంది. ఎన్ఆర్ఐ కేటగిరీలో న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్ అలాట్మెంట్ వస్తే 65,600 రూపాయలు పే చేయాలి. అదే ప్రైవేట్ కాలేజెస్ లో B1, B2 కేటగిరీలో సీట్ అలాట్మెంట్ వస్తే ఇక్కడ 25,100 రూపాయలు పే చేయాలి. అంటే ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజెస్ కూడా కలిపండి. అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీలో ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ లో, అలాగే పద్మావతి మెడికల్ కాలేజ్ లో, మైనారిటీ కాలేజెస్ లో ఇక్కడ సీట్ అలాట్మెంట్ వస్తే 65,600 రూపాయలు పే చేయాలి. అలాగే ఇక్కడ మనకి ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారండి. న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ తీసుకున్నట్లయితే సంవత్సరానికి 12 లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే ఎన్ఆర్ఐ కేటగిరీలో న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో తీసుకున్నట్లయితే 20 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ ఫీజు మీరు కేవలము 4.5 సంవత్సరాలకు మాత్రమే కడతారు, గుర్తుంచుకోండి. క్లియర్? అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో బి కేటగిరీ అంటే B1, B2 కేటగిరీలో స్టూడెంట్స్ మీరు కట్టవలసినటువంటి అమౌంట్ 13,20,000 రూపాయలు. ఇది ఫిక్స్డ్ అండి. ఇక్కడ మనకి బార్గెన్ చేసుకోవడానికి లేదా రికమెండేషన్స్ ద్వారా అమౌంట్ తగ్గించుకోవడానికి ఏమీ ఉండదు. అంతా కూడా ఆన్లైన్ లో మాత్రమే కట్టాలి. ఇది ఫిక్స్డ్ అమౌంట్. అన్ని కాలేజెస్ కి కూడా ఒకటే అమౌంట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అలాగే సి కేటగిరీలో సీట్ అలాట్మెంట్ వస్తే 39,60,000 వరకు ఉంటుంది. ఇక్కడైతే మాత్రం మీరు కాలేజెస్కి వెళ్ళి మాట్లాడుకునేటువంటి ఫెసిలిటీ అయితే ఉంది డెఫినెట్ గా. ఒకవేళ మీరు కాలేజీకి వెళ్ళి మాట్లాడుకోకుండా డైరెక్ట్ గా కట్టాలి అంటే మాక్సిమం అమౌంట్ మీరు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ సి కేటగిరీలో మాత్రం కొన్ని కాలేజెస్ లో కొంత అమౌంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ ఎంత అనేది కూడా చెప్పారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది మాక్సిమం లిమిట్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ కంటే క్రాస్ అవ్వకూడదు కాలేజ్ వాళ్ళు తీసుకునే అమౌంట్. అంటే విత్ ఇన్ లిమిట్ లో ఎంతైనా మీరు బార్గెన్ చేసుకోవచ్చు అని అర్థం. ఫాతిమా కాలేజీకి వచ్చి 27,90,000 రూపాయలు ఉంది. ఇక్కడ నిమ్రా కాలేజ్ లో కూడా 21 lakhs మాత్రమే ఉంది. శాంతిరామ్ మెడికల్ కాలేజ్కి 29 lakhs ఉంది. అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఉంది. ఇది అటానమస్ కాలేజ్ కాబట్టి ఇక్కడ కేవలము ఎన్ఆర్ఐ సీట్స్ మాత్రమే ఇస్తూ ఉన్నారు. దాని యొక్క ఫీజు 25 లక్షల రూపాయలు. ఓకే. లేదా ఒకవేళ US డాలర్స్ లో కూడా మీరు కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఈక్వలెంట్ డాలర్స్ ఎంత అయితే అన్ని డాలర్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ PDF ని చదువుకోండి. నేను జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో B కేటగిరీ అండ్ C కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కేటగిరీకి అప్లై చేసుకున్నారో
వీళ్ళు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ రౌండ్ లో పెడితేనే అప్పుడు మాత్రమే నెక్స్ట్ రౌండ్స్ లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. అసలు ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా మీరు నెక్స్ట్ రౌండ్స్ లో పెట్టేటువంటి అవకాశం అయితే ఉండదు. అలాగే ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో ఫస్ట్ ప్రయారిటీ వచ్చి ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ కి మాత్రమే ప్రయారిటీ ఇస్తారు. ఒకవేళ కానీ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ లేకపోతే అప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే ఫోర్త్ రౌండ్ లో మాత్రమే ఆ సీట్స్ ని నాన్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు మేనేజ్మెంట్ కోటాలో కూడా ఎన్ని రౌండ్లు ఉంటాయి అని. గుర్తుంచుకోండి, ఏ కౌన్సిలింగ్ అయినా సరే, నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన జరిగే కౌన్సిలింగ్ ప్రతి ఒక్క దానిలో కూడా 4 రౌండ్స్ ఉంటాయి. ఏ కౌన్సిలింగ్ అయినా అర్థం ఏంటంటే స్టేట్ అవ్వచ్చు, ఆల్ ఇండియా కోట అవ్వచ్చు, డీమ్డ్ అవ్వచ్చు, కన్వీనర్ కోట అవ్వచ్చు, లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు. ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అయినా సరే 4 రౌండ్స్ ఉంటాయి. అన్ని కౌన్సిలింగ్స్ లో కూడా ఫ్రీ ఎగ్జిట్స్ ఉంటాయి. అన్ని కౌన్సిలింగ్స్ లో కూడా రీటైన్ ఆప్షన్స్ ఉంటాయి. అన్ని కౌన్సిలింగ్స్ లో అప్గ్రేడేషన్స్ ఉంటాయి. అన్ని కూడా దాదాపుగా ఒకటే రూల్ ఉంటుంది. కాకపోతే మనకి ఆల్ ఇండియా కోటాలో అయితే ప్రతి రౌండ్ కి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడైతే ఆ ఫెసిలిటీ ఉండదు. అదొకటే మనకి డిఫరెన్స్. ఇంకొకటి, ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో అయితే ఫస్ట్ టైం పెట్టిన వెబ్ ఆప్షన్స్ మాత్రమే మీరు అన్ని రౌండ్స్ కి యూస్ చేసుకుంటారు. అంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటారు. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో అలా ఉండదు. ప్రతి రౌండ్ కి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో రౌండ్ టు రౌండ్ మీరు కావాలంటే ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా కొన్ని యాడ్ చేసుకోవచ్చు, కొన్ని డిలీట్ చేసుకోవచ్చు. అంటే మీ ఇష్ట ప్రకారంగా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పేమెంట్ తో రిలేటెడ్ సీట్స్ కాబట్టి పొరపాటున తెలిసి తెలియక పెట్టుకుంటే మరలా డబ్బులు కట్టేటప్పుడు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ ఫ్లెక్సిబిలిటీ మీకు ఇచ్చారు. సో మేనేజ్మెంట్ కోటాలో కూడా 4 రౌండ్స్ ఉంటాయి. ఆ 4 రౌండ్స్ లో కూడా మీరు ప్రతి రౌండ్ కి ఫ్రెష్ గా ఆప్షన్స్ మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అయితే లేదు. అలాగే పద్మావతి మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ మీరు కాలేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఫీ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకోమని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ అందరికీ నేను తెలియజేయాలి అనుకునే విషయము, ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. అంటే జాగ్రత్తగానే పెడుతున్నారు, ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ కొద్దిమంది పొరపాటున ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇది నేను ఇంతకు ముందు సంవత్సరాల్లో జరిగింది అని ప్రాక్టికల్ గా చెప్పాను. అయినా ఈ సంవత్సరం కూడా రిపీట్ అయింది కొద్దిమంది దగ్గర. దయచేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సేవ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ మీద మీరు క్లిక్ చేసి మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్కి లేదా మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినట్లు. అప్పుడు మాత్రమే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మనకి 19th వరకు టైం ఉంది కాబట్టి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు, పైకి కిందకి మూవ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏదైనా ఒక చిన్న చేంజ్ చేసినా, అంటే ఒక కాలేజీ పొజిషన్ మీరు పైకి కిందకి మూవ్ చేసినా సరే మరలా సేవ్ చేయాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి. అలా ఓటీపీ ఎంటర్ చేయకపోతే మీరు మార్చినటువంటి ఆ చేంజ్ అనేది అప్డేట్ అవ్వదు. మీకు ఆ చేంజెస్ అనేవి యాడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి, ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. సో ఎన్నిసార్లు మీరు యూజ్ చేసినా సరే, వెబ్ ఆప్షన్స్ అని టచ్ చేసినా సరే, మీరు ఏదైనా చేంజ్ చేశారు అంటే మాత్రం ఈ 2 స్టెప్స్ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి, గుర్తుంచుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బి కేటగిరీ, సి కేటగిరీ 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో ఆ 2 టైప్స్ ఆఫ్ సీట్స్ కి జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. దానికి సంబంధించి నేను ఇప్పుడు ఒకటి శాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది ఆల్రెడీ పెట్టినటువంటి స్టూడెంట్ యొక్క లిస్టు ఒకసారి చూపిస్తూ ఉన్నానండి మీకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాలేజెస్ లిస్ట్ ఉంటాయి మనకి. అంటే మీరు ఆల్రెడీ పెట్టారు కాబట్టి కన్వీనర్ కోటాకి, అలాగే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాకి కూడా మీరు పెడుతూ ఉన్నారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది బహుశా. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైతే మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తామో ఆ కాలేజీ రైట్ సైడ్ కి మూవ్ అయింది, అంతే కదా. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూపించడానికి గల మెయిన్ కారణం ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా అప్లై చేసుకుంటున్నారు. వీళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్. ఏ చిన్న పొరపాటు చేసినా కూడా అనవసరంగా రిస్క్ లో పడతారు. ఎందుకంటే ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది, బి కేటగిరీ అంటే అమౌంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి నా సలహా ఏంటంటే ఒకవేళ మీలో ఎవరైనా ఎన్ఆర్ఐ కేటగిరీకి అప్లై చేసుకున్నా సరే
అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి ఎవరు అప్లై చేసుకున్నారంటే అసలు లో కూడా సీట్ వచ్చిద్దో లేదో అనే అనుమానం ఉన్న వాళ్ళు సేఫ్టీగా పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళు మీరు చేయాల్సింది ఫస్ట్ బి కేటగిరీలో ఉన్న కాలేజెస్ అన్ని కూడా పెట్టేసుకోండి. బి కేటగిరీ కాలేజెస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ క్యాట్ బి అని రాశారు కదా, కాలేజ్ నేమ్ లో లాస్ట్ లో మీకు క్యాట్ బి అని ఉంటే అది బి కేటగిరీ కాలేజ్ అని పేరు. ఎందుకంటే అన్ని కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, అదే కొత్త గవర్నమెంట్ కాలేజీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ 12 లక్షలతో అనుకోండి, ఏయు క్యాట్ ఎస్ఎఫ్ అని ఉంటుంది. ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఏయు క్యాట్ సి ఎన్ఆర్ఐ. ఇలాగే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఎక్కడైనా ఎన్ఆర్ఐ అని ఉందంటే అది ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు అప్లై చేసుకోబోతున్నటువంటి కాలేజ్ అని అర్థం. ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఇచ్చారు మీకు. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఈ కాలేజ్ వద్దు అనుకుంటే డిలీట్ చేయండి. డిలీట్ చేసినప్పుడు ఏమైంది, ఆ పేరు మరలా లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. మరలా మీకు అవసరమైనప్పుడు యాడ్ చేసుకోండి. అర్థమైంది కదా. ఇలా మీరు మేనేజ్మెంట్ కోటాకి బి అండ్ సి కేటగిరీకి రెండింటికి అప్లై చేసుకునే స్టూడెంట్స్ జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన విధానం ఇది. బి కేటగిరీ కాలేజెస్ ముందు పెట్టుకొని ఆ తర్వాత ఎన్ఆర్ఐ కేటగిరీ కాలేజెస్ పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఏదైనా అవకాశం ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్లో కానీ లేదా బి కేటగిరీ సీట్స్ కానీ వస్తే కొంచెం తక్కువ అమౌంట్తో మీకు సీట్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత ఎన్ఆర్ఐ కేటగిరీ పెట్టుకోండి. అంతేగాని ముందు ఎన్ఆర్ఐ పెట్టుకొని తర్వాత బి కేటగిరీ పెట్టుకుంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే కంప్యూటర్ స్కానింగ్ నేను ఎప్పుడు చెప్పేదేను, ఇక్కడ ఫస్ట్ కాలేజ్ నుండి స్కాన్ చేసుకుంటూ వస్తుంది. ఒకవేళ మీరు స్టార్టింగ్ లోని ఎన్ఆర్ఐ పెట్టేశారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు ఫస్ట్ కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, అప్పుడు ఎన్ఆర్ఐ ఫీజు కట్టాల్సి వచ్చింది, గుర్తుంచుకోండి. ఈ కేటగిరీ పెట్టుకున్నా కూడా ఒకవేళ నెక్స్ట్ కాలేజీ వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు ముందు ఎన్ఆర్ఐ పెట్టారు కాబట్టి ఇక్కడ సీట్ ఇచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఇంకా బీ క్యాట్ మీకు ఇచ్చే అవకాశం ఉండదు. జాగ్రత్తగా ముందు క్యాట్ బి అని ఉన్నాయి అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉన్నాయి మాత్రమే పెట్టుకొని ఆ తర్వాత మీరు ఎన్ఆర్ఐ అని ఉన్నటువంటి పేర్లు మాత్రమే పెట్టుకోండి. వీటిల్లో కూడా బెస్ట్ టు లీస్ట్ పెట్టుకోండి. మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్టో దాన్ని కూడా మీరు కన్సిడరేషన్ కింద తీసుకొని పెట్టుకోండి జాగ్రత్తగా. క్లియర్. సో ఇది వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను. అలాగే ఇక్కడ కొన్ని రూల్స్ కూడా చెప్తున్నారండి. అంటే ఇప్పుడు ఫేజ్ 1 కి మీరు పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి మీకు ఒకవేళ కానీ ఫేజ్ 1 లో సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి మేనేజ్మెంట్ కోటాలో, అప్పుడు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. మీరు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు మరలా ఫ్రెష్గా సెకండ్ రౌండ్కి వెళ్ళి మరలా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఈ రౌండ్లో జాయిన్ అవ్వకపోతే మరలా సెకండ్ రౌండ్లో మరలా ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేసి అక్కడ సీట్ వస్తే మరలా సీట్ అలాట్మెంట్ తీసుకుంటారు. క్లియర్. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ కానీ నచ్చకపోతే మీరు జాయిన్ అవ్వకూడదు అనుకుంటే సెకండ్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఏ కాలేజ్ అయితే సీటు వచ్చి వదులుకుంటున్నారో ఆ కాలేజీ మీకు అవైలబుల్గా ఉండదు అని చెప్తున్నారు. ఆ కాలేజ్ ఒకటి పెట్టుకోవడానికి లేదు, మిగతా కాలేజెస్ అన్ని పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ ఎన్ఆర్ఐ కేటగిరీలో కానీ సీట్ అలాట్మెంట్ వస్తే మీరు కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు స్పాన్సర్షిప్ డిక్లరేషన్ ఫామ్ ఉంది, ఆల్రెడీ మీరు ప్రాస్పెక్టస్లో డౌన్లోడ్ చేసుకొని సంతకాలు చేయించుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు డిక్లరేషన్ ఫాము ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశారు. అవి అన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి అని చెప్తున్నారు ఖచ్చితంగా. కాబట్టి ఒరిజినల్స్ తీసుకొని మీరు కాలేజెస్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే నాకు తెలిసినటువంటి విషయం చెప్తాను. లాస్ట్ ఇయర్ నేను గమనించింది ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఒకవేళ మీకు లేట్ అయితే రావటం, అంటే ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు మీకు పంపించడం లేట్ అయితే ఒకవేళ మీరు మీ దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్ కాపీస్ ఏదైతే ఉన్నాయో అవి కలర్ జిరాక్స్ తీసి మీరు సబ్మిట్ చేసినా కూడా కాలేజెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని కలర్ జిరాక్స్ తీయించుకోండి, ఒక 2 సెట్స్ తీయించుకోండి. డిక్లరేషన్ ఫాము అలాగే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అంటే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమేమి అప్లోడ్ చేశారో అవన్నీ కూడా కలర్ జిరాక్స్ తీయించుకోండి. నెక్స్ట్, మీకు ఈ మేనేజ్మెంట్ కోటాలో కానీ సీట్ అలాట్మెంట్ వస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్కి మెసేజ్ పంపిస్తాము అని చెప్తున్నారు. అలాగే మీరు సీటు వచ్చిన తర్వాత కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు అన్నీ కూడా తీసుకొని వెళ్ళి కట్టాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే హాస్టల్కి తర్వాత కట్టుకోండి. అప్గ్రేడేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్గ్రేడేషన్ వస్తే ఏ కాలేజీకి అయితే అప్గ్రేడేషన్ వస్తుందో ఇమ్మీడియట్గా మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయింది.
ఏదైతే అప్గ్రేడేషన్ వస్తుందో ఆ కాలేజ్ మాత్రమే ఉంటుంది, గుర్తుంచుకోండి. అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు ఈ విషయం గుర్తుంచుకోవాలి. మీకు మరలా మొదటిదే నచ్చింది నేను ఫస్ట్కే వెళ్తానంటే కుదరదు. మీకు నచ్చినా నచ్చకపోయినా అప్గ్రేడేషన్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా వెళ్ళాల్సి ఉంటుంది. క్లియర్? ఇక్కడ కూడా సేమ్ అండి, మనకి కన్వీనర్ కోటాలోనే ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కూడా ఆ కాలేజ్ వద్దు అనుకుంటే మరలా ఫ్రీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఓకే. అలాగే మీరు జాయినింగ్ అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు డిస్కంటిన్యూషన్ ఫీ బాండ్ కూడా అడుగుతారు. ఇది 3 లక్షలకి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మేము ఒకవేళ కానీ మధ్యలో మానేసి వెళ్ళిపోతే కోర్స్ని అప్పుడు 3 లక్షలు మేము పే చేసి వెళ్తామని చెప్పి మీరు ఒక బాండ్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు కూడా తీసుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఇవ్వాల్సిందే సంతకాలు చేసి. ఓకే. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వెబ్ కౌన్సిలింగ్ గురించి, వెబ్ ఆప్షన్స్ గురించి, సిటీ అలాట్మెంట్స్ గురించి, మేనేజ్మెంట్ కోటా సంబంధించి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. వీళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే యూనివర్సిటీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. బట్ ఓన్లీ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ మాత్రమే వాళ్ళు హెల్ప్ చేస్తారు, గుర్తుంచుకోండి. క్లియర్? అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయనేది ఇచ్చారు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ లో కూడా మనకి ఇక్కడ 35% సీట్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీకి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ కేటగిరీకి న్యూ కాలేజెస్ లో 35% సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ సీట్స్ టోటల్ ఏయు అండ్ ఎస్వి రీజన్ కి కలిపండి. అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీలో 15% సీట్స్ కి న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా ఇస్తూ ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 240 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్డ్, 101 సీట్లు వచ్చేసి ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీలో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ కూడా వర్తించవు, గుర్తుంచుకోండి. కాకపోతే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే, అంటే ఏయు అండ్ ఎస్పీ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా ఏయు కాలేజెస్ అలాగే ఎస్వియు కాలేజెస్ లిస్ట్ కూడా ఇచ్చారు. B1 కేటగిరీ అంటే నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్స్ ఇవి. ఓకే. అలాగే B2 అంటే లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్స్. అలాగే సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా మీరు ఏ కేటగిరీకి వర్తిస్తారో మీ కేటగిరీలో మీకు ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయనేది చూసుకోండి. క్లియర్? అలాగే ఇక్కడ ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదండి. అన్ని కూడా నాన్ లోకల్ కేటగిరీలో B1 లోనే ఫిల్ చేస్తారు. ఇక్కడ లోకల్ అనే పదాన్ని యూజ్ చేయరు. ఇక్కడ కేవలము ముస్లిం మైనారిటీనా కాదనేది మాత్రమే చూస్తారు. సో ఇక్కడ కూడా సీట్స్ మనకి ఫాతిమాలో 35 ఉన్నాయి, నిమ్రాలో 52 ఉన్నాయి, సి కేటగిరీకి 15, 23 ఉన్నాయి. ఓకే. ఒకవేళ ఈ సీట్స్ మిగిలిపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే 4th రౌండ్ లో మాత్రమే అదర్ స్టూడెంట్స్కి ఇస్తారు. అలాగే మైనారిటీ రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కేవలము మైనారిటీ కాలేజెస్ లో మాత్రమే కాదు, మిగతా కాలేజెస్ లో కూడా పెట్టుకునే అవకాశం ఉంది. అన్ని కాలేజెస్ లో సీట్స్ ఇస్తారు. వీటితో పాటుగా మైనారిటీ కాలేజెస్ లో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, గుర్తుంచుకోండి. అలాగే మీ అందరికీ కూడా ఒక బెస్ట్ అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళు అంటే కన్వీనర్ కోటా 4th రౌండ్ వరకు చూసి అక్కడ రాకపోతే అప్పుడు లాస్ట్ రౌండ్స్ లో మేనేజ్మెంట్ కోటాల సీట్ తీసుకుందామని ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం కన్వీనర్ కోటాలో చాలా హై కట్ ఆఫ్ వెళ్ళింది, అందరికీ తెలుసు. 4th రౌండ్ వరకు వెళ్ళినా కూడా కన్వీనర్ కోటాలో పెద్దగా వేరియేషన్స్ అయితే ఉండకపోవచ్చు. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి చాలా మంది స్టూడెంట్స్ అసలు వెళ్ళటం లేదు కాబట్టి ఎక్కువ మంది స్టేట్ కోటాలోనే ఉండిపోతారు కాబట్టి ఇంకా పెద్దగా మూమెంట్స్ అనేవి ఉండవు. అలాంటి సందర్భాల్లో మీకు వేకెన్సీస్ ఏమి క్రియేట్ అవ్వవు కాబట్టి ఎక్స్ట్రా సీట్స్ అయితే యాడ్ చేయరు కాబట్టి మనకి colleges లో ఖచ్చితంగా మీకు అంటే సీటు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉంటాయి. అలాంటి వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో కానీ అప్లికేషన్ పెట్టుకొని ఉంటే దయచేసి ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోండి. అంటే మేనేజ్మెంట్ కోటా కూడా ఎంత టఫ్ కాంపిటీషన్ అంటే కన్వీనర్ కోటాకి మించి కాంపిటీషన్ ఉంది. అంటే కన్వీనర్ కోటాలో అయితే కనీసం కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఓన్లీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ మాత్రమే ఉంటుంది. సో మనకి కన్వీనర్ కోటాలో ఓసీ కట్ ఆఫ్ 615 ఏయూ రీజన్ లో, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ తీసుకుంటే 640 ఉంది. అంటే 640కి తక్కువగా ఉన్న ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ దగ్గర నుండి మొదలుకొని ఓసీ కేటగిరీలో 615 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా మంది కూడా బి కేటగిరీకి అప్లై చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంపిటీటర్సే మీకు. కాబట్టి దయచేసి మీరు చేయాల్సింది సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాదాపుగా వీలైతే అన్ని కాలేజెస్ పెట్టుకోండి. ఎందుకంటే మరలా ఫస్ట్ రౌండ్లో కానీ సీటు అలాట్మెంట్ రాకపోతే నెక్స్ట్ రౌండ్స్లో వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది మైండ్లో ఉంచుకొని జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఆప్షన్స్. ఓకే.
సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.